కొన్నిసార్లు పని కట్టుకొని కొందరు ప్రార్థన చేస్తారు, దేవా నీ చిత్తము చెప్పు, నీ చిత్తముని బయలుపరచు, నీ చిత్తం ఏమిటో తెలియజేయి, మా పిల్లల విషయంలో తెలియజేయని కొంతమంది పరిచర్యలో నీ దేవుని చిత్తం ఏంటో తెలియజేయి అంటారు. ఎందుకు నీ దేవుని చిత్తం తెలియజేయాలి? ఆలోచించండి. నువ్వు ఉన్నట్టుగా ఉంటే అయిపోద్ది కదా, ఆయనతో రిలేషన్షిప్లో ఉన్నట్లుంటే అయిపోద్ది కదా. ఆయనతో సరైన రిలేషన్షిప్లో లేనివాడు ఇలా అడుగుతా అంటాడు, నీ చిత్తం ఏంటో తెలియదు, నీ చిత్తం ఏంటో తెలియదు. నిన్ను పిలిచిన వానికి సమస్తము తెలుసు అనే విషయం నువ్వు తెలిసిన తర్వాత ఆయన చిత్తం తెలుసుకోవడానికి కోరుకుంటారు ఎవరైనా. ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. అబ్రహాం గారి గురించి మాట్లాడితే ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఆయన బయలు వెళ్ళాడు. ఎక్కడుంటుందో తెలియదు కానీ ఎరుగకనే బయలు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన పిలిచిన వానికి ఆ ఏరియా, ఆ ప్రాంతము తెలుసు కదా. మనకు దేవుడే తెలియదు కదా. సహాయం చేస్తేనే దేవుడు, లేకుంటే లేదు. అది ఎప్పుడు చేస్తావు చెప్పు. అదే ఆయన చిత్తం తెలుసుకోవడం అంటే. అవసరం లేదు ఆయన చిత్తం తెలుసుకోవడానికి.